అవునమ్మా, నువ్వు మా సొంత బిడ్డవి కాదు. పిల్లలు లేని మేము నిన్ను పెంచుకున్నాము. ఇప్పుడొద్దు, ముందు ఆవిడ్ని కోలుకొని అప్పుడు చెప్దువు గాని. పల్లవి గుండమ్మ కన్న కూతురని తెలిసిపోయింది. గుండమ్మ కోలుకోగానే పల్లవి నిజం చెప్పేస్తుంది. అదే జరిగితే ఆ ఇంట్లో తల్లి కూతుళ్ళకి తిరుగుండదు. అక్షిత నేను పల్లవి మీద ప్రతీకారం తీర్చుకోలేము. ఏం చేయాలి? ఎలా వాళ్ళని ఆపాలి? ఓసై పల్లవి, నువ్వు నోరు తెరిచి నిజం చెప్తే మీ అమ్మ చస్తుంది అని జంగమదేవరతో అబద్ధం చెప్పించాను. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు చచ్చే వరకు ఆ నిజం బయటికి చెప్పకూడదని నిన్ను నమ్మించాను. ఇప్పుడు ఆ నిజం శాశ్వతంగా నీ గుండెల్లో సమాధైనట్టే. ఇక నా కూతురికి తీరుగే ఉండదు. ఇప్పుడు నీకు పెళ్ళయింది. నీ కాపురం బావుండాలి. ఆ ఇంటి కోడలిగా బాధ్యతగా ఉండాలి. నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉంటే నాకంతే చాలు. నువ్వు మమ్మల్ని బాధ పెట్టేలా మాట్లాడినా మేం కోరుకునేది మీ ఆనందమే అమ్మా. అంతకుమించి మాకు వేరే ఆశలేముంటాయి? సారీ అండి, తనేదో కొంచెం డిస్టర్బ్గా ఉంది, అందుకే అలా మాట్లాడింది. అవును, నాకు కొంచెం హెడేక్గా ఉంది, అందుకే అలా మాట్లాడేశాను. పర్వాలేదు అక్షిత, తలనొప్పి అంటున్నావుగా, టాబ్లెట్ వేసుకోరాదు? పదక్షిత, టాబ్లెట్ ఇస్తాను. ఏంటి బేబీ, ఏమైంది? ఎందుకలా కోపంగా ఉన్నావు? కోపంగా ఉండక సంతోషంగా ఎగిరి గంతేమంటావా? ఎవరిని ప్రేమించానో, ఎవరిని పెళ్లి చేసుకున్నాను, ఇంకెలా హ్యాపీగా ఉండగలను? అది నాకు బాగా అర్థమవుతుంది. అలాగని అందరి ముందు బయటపడకూడదు కదా. నీకొక విషయం తెలుసా? ఆ చంటిగాడు నన్ను ముందే లవ్ చేశాడంట. ఆ విషయం నాకు ఇప్పుడు చెప్తున్నాడు. పెళ్లికి ముందే చెప్పుంటే నేను చరణ్ని లవ్ చేస్తున్నానని చెప్పుండేదాన్ని. ఇప్పుడు అదంతా నాశనం చేశాడు. పెళ్లి జరిగిపోయింది, ఇప్పుడు మనం ఏది మార్చలేము. అదే కదా నా బాధ. ఇష్టం లేని వాడితో నేను లైఫ్ లాంగ్ నరకం చూడాలి. అలా అనుకోకు. ఆ విషయం బయటపడితే చంటి నిన్ను ఆ ఇంట్లో ఉండనివ్వడు, బయటికి గెంటేస్తాడు. కోటీశ్వరుల ఇంటికి కోడలివయ్యావు, అది మాత్రం నిలబెట్టుకో. కానీ ఆ పల్లవి మీద పగ మర్చిపోను. ప్రతీకారం తీర్చుకునే తీరుతాను. ఆ విషయంలో నీకు నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. నువ్వక్కడ నరకం చూస్తున్నట్టే పల్లవికి నేనిక్కడ నరకం చూపిస్తాను. నీకు జరిగిన అన్యాయానికి అది అంతకు అంతా అనుభవించేలా నేను చేస్తాను. పద వెళ్దాం. నాకు ఇక్కడ ఉండాలని లేదు, త్వరగా వెళ్ళిపోవాలి. పద. సరే మేడం, నేను బయలుదేరుతాను. మేడం, మేము కూడా బయలుదేరుతాం మేడం. మీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగే చంటి. అప్పుడే లేచిపోయావేంటమ్మా? ఇంకాసేపు పడుకో. నువ్వు నా కాళ్ళు ఒత్తుతున్నావేంటి? తల్లికి కూతురు సేవ చేస్తే తప్పేముందమ్మా? పల్లవి, ఇలా రా. నువ్వు నా కన్న కూతురివి కాకపోయినా అంతకంటే ఎక్కువగా చూసుకుంటున్నావు. నేను నిజంగా నీ కన్న కూతుర్నేనమ్మా. నువ్వు వెతుకుతున్న కూతుర్ని. అవునమ్మా, నీకు మాకు ఏ జన్మలో రుణమో తెలియదు, కానీ మా కన్నబిడ్డ మా దగ్గర లేదన్న లోటు నువ్వు తీరుస్తున్నావు. ఇది ఈ జన్మ బంధమే నాన్న, కానీ
నేనే మీ కన్న కూతున్నన్న నిజం మీతో చెప్పలేకపోతున్నాను. మా కన్న బిడ్డని నువ్వు మరిపిస్తున్నా నా కన్న పేగు నా కన్న బిడ్డని చూడాలని తప్పిస్తోంది. ఎక్కడుందో ఎప్పుడొస్తుందో తెలియడం లేదు. తప్పకుండా దొరుకుతుందమ్మా. మీ బిడ్డ మీ దగ్గరకొస్తుంది. నీ నోటి చలవ వల్ల అది జరిగితే అంతకుమించి ఇంకా కావాల్సిందేముందమ్మా? మా బిడ్డ మాకు దగ్గరైతే మాకంతే చాలు. దేవుడు త్వరలోనే మీ కల నిజం చేస్తాడు. ఆయన కరుణిస్తే మీ కన్న బిడ్డ మీ దగ్గరికి చేరుతుంది. ఆ రోజు కోసమే రోజులు క్షణాలు లెక్క పెట్టుకుంటూ ఎదురు చూస్తున్నా. ఇప్పుడు నా ఆరోగ్యం కాస్త కుదుట పడింది. పల్లవి, నువ్వు నా కోసం ఒక పని చేయాలి. చెప్పమ్మా, నీకోసం ఏదైనా చేస్తాను. అక్షిత జీవితం చక్కదిద్దాలమ్మా. తను కోరుకున్న చరణ్తో కాకుండా చంటితో పెళ్ళయిందని బాధపడుతుంది. ఆ బాధని కోపంగా మన మీద చూపిస్తుంది. పల్లవి, నువ్వు ఆ ఇంటికి వెళ్ళి అక్షితకి సర్ది చెప్పాలి. నా కోసం నువ్వు ఆ పని చేయగలవా? ఎందుకు చేయనమ్మా? అక్షిత్ ఇప్పుడు నా సొంత అక్క. తన జీవితాన్ని కాపాడడం చెల్లెలిగా నా బాధ్యత. ఏంటి పల్లవి ఆలోచిస్తున్నావు? నీకు ఆ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదని నాకు తెలుసు. కానీ